ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో మీ అందరికీ తెలుసు. ధనరాజు గారు ముందుగా సాయి అచ్యుత్ చిన్నారి గారిని తీసుకొచ్చి ఒక మంచి కథ చెప్పించారు. కానీ ఆ కథలో అద్భుతమైన కథ ఉంది కానీ పెద్ద హీరో లేరని నేను సంసిస్తే, అన్న నీకేం భయం లేదు, ఈ సినిమా నీకు ఏ విధమైన నష్టం కలిగించదు, నేను కూడా నీ ఉంటా, మనతో కలిసి చేద్దాం ఈ సినిమా అని చెప్పి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ధనరాజు ఈ సినిమాని ప్రారంభించాడు. అలాగే గత 4 నెలల నుంచి ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని ఈ రోజున సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 31వ తారీఖు విడుదల చేయడానికి పూర్తిగా సన్నాహాలు చేస్తున్నాం. ఒక మంచి సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసరే కాదు, ఒక టెక్నీషియన్ కూడా కష్టపడితేనే ఒక మంచి సినిమా వస్తుంది దానికి నిదర్శనమే ఈ సినిమా. 100% సక్సెస్ అని గట్టిగా గంటాపదంగా చెప్పగలిగిన సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్తో మా సాయి అచ్యుత్ చిన్నారి మరో మెట్టు ఎదుగుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నన్ను అభినందించడానికి, ఆశీర్వదించడానికి, మా టీం అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన గౌరవ అతిథులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ఇలా ప్లాటినం డిస్క్ వరకు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది కష్టపడి చేసాం అని చెప్పడం కంటే చాలా ఇష్టపడి చేసామండి. ఒక యుద్ధం గెలవాలంటే ఎన్ని రోజులు ఫైట్ చేసాం అనేది ముఖ్యం కాదు, యుద్ధం గురించి ముందుగా ఎంత కసరత్తు చేసాం అనేది ముఖ్యం. ఈ ప్రీ ప్రొడక్షన్ అంతా ప్లాన్డ్గా చేసుకొని చాలా పకడ్బందీగా ముగించడం జరిగిందండి. దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. హత్యలు చేసి ధనాన్ని లాక్కోవాలనుకుంటారు కొంతమంది, అవినీతిగా సంపాదించాలనుకుంటారు కొంతమంది. ప్రతి ఒక్కరి దగ్గరికి ధనం వెళ్తుందండి. ధనానికి కావాల్సింది భక్తి కాదు, గౌరవం మాత్రం. ఎవరైతే ధనానికి గౌరవం ఇస్తారో వాళ్ళ దగ్గరికి ధనం ఉంటుందనేది ధనలక్ష్మి రూపంలో ఇందులో చెప్పడం జరిగింది. ఈ సినిమాకి ఈ వేదిక నిలబడడానికి కారణమైనటువంటి ముందుగా ధనరాజ్ అన్నయ్య గారికి నా కళాభివందనాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత సాయి అచ్యుత్ చిన్నారి గారికి 5 గంటలు అంటే నా జీవితంలో ఫస్ట్ టైం అండి. 4 గంటలకి నన్ను రమ్మని సిట్టింగ్లో కూర్చోబెడితే చాలా ఆనందం అనిపించింది నాకు. నిజంగా రెహమాన్ గారు మ్యూజిక్ చేసేటప్పుడు ఎందుకు రాత్రులు చేస్తారు అంత ప్రశాంతంగా, ఎందుకు అంత పెద్ద మ్యూజిక్ అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత దీంట్లో ఈ సినిమాలో నేను పాటలు పాడాల్సి వచ్చింది. నేను పాడాలని అనుకోలేదండి, ఎందుకంటే నేను ట్యూన్ చేసినప్పుడు నేను డైరెక్టర్ గారికి వినిపించాను ట్రాక్ పాడి. ఆ సందర్భంలో ట్రాక్ విని ధనరాజ్ గారు కూడా లేదు నాకు ఫోక్ సాంగ్ ఇదైతేనే బాగుంటుంది, నీ వాయిసే ఉండాలి అని చెప్పి. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నాము అంటే, నాకు అది ఎన్నిసార్లు ఎన్ని సీడీలు అమ్మితే లేకపోతే ఎంతమంది వింటే చేస్తారో తెలియదండి. కానీ యూట్యూబ్లో మా చిన్న సినిమాకి 20,000 మంది ఈ పాటలు విన్నారండి. 20,000 మంది పాటలు విన్నారు. 4,900 చిల్లర డౌన్లోడ్ చేసుకున్నారు. ఒక 200 వరకు కాలర్ ట్యూన్స్ పెట్టుకున్నారు. ఇది చాలండి, మాకు హ్యాపీ అనిపించింది. డెఫినెట్గా హీరోగా చేయాలని మాత్రం ఈ సినిమా చేయలేదండి. ఎందుకంటే ఇందులో 4 హీరోలు ఉంటారు. మనోజ్ నందన్, అనిల్, విజయ్ సాయి, ధనరాజ్. ఈ 4 ఒక క్యారెక్టర్స్ మాత్రమే. ఇది విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే సినిమా అండి. కథే హీరో అని చెప్పుకునే సినిమాలు చాలా ఉంటాయి, కానీ డెఫినెట్గా ఈ సినిమా మాత్రం ధనలక్ష్మి తలుపు తడితే కథే హీరో, ఇంకా ఎవరు హీరో కాదండి. 100% కథని నమ్మి నేను డబ్బులు ఖర్చు పెట్టాను, కథే రేపొద్దున థియేటర్కి జనాలు తీసుకొస్తుంది. ఆ నమ్మకంతో
నేను ఈ సినిమా నిర్ణయించానండి. ఎందుకు చెప్తున్నాను ఇన్నిసార్లు కృతజ్ఞతలు అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ టెక్నీషియన్ చాలామంది వితౌట్ రెమ్యునేషన్కి ఈ సినిమా చేశారండి. ఈ సినిమా ఆడిన తర్వాత పువ్వుల్లో పెట్టిపోయిన ధనలక్ష్మి కప్పులో పెట్టి వీళ్ళు రెమ్యునేషన్ నేను ఇస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రయత్నం సఫలీకృతం కావాలంటే అనేకమైనటువంటి సపోర్ట్ అవసరం, మద్దతు అవసరం ఉంటుంది. ఇంకా నేను చెయ్యలేనేమో, ఇంకా నేను లేచి నిలబడలేమో అన్న టైంలో నేనున్నాను అంటూ ఆసరతో చెయ్యి పట్టి ఇవాళ నిలబెట్టినటువంటి రామ్ సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మా అన్నయ్య సహచరుడు గొట్టుముక్కల పద్మరావు అన్న గారికి, అలాగే గౌరవనీయులు అన్న నరేష్ అన్న గారికి, అన్న అని పిలుచుకుంటా. నేను డిగ్రీ చదువుకుంటా ఉన్నా. పోతూ పోతూ అప్పుడు జంబలెక్కడి పంబ నడుస్తుంది, బాగా సూపర్ సింగ్లో ఉన్నాడు అన్న. అన్న కోసం కనబడితే చాలు జనాలంతా లైన్లు కట్టినటువంటి రోజుల్లో సిద్దిపేటకు మా ఇంటికి వచ్చి నిజంగా మా గిన్నెలో భోజనం చేసిపోయిండు. ఒక శ్రీకృష్ణుడు కుచేలు ఇంటికి వచ్చి ఎట్లా ఉంటుందో అంత ఆనందం కలిగింది నాకు ఆ రోజు. నేను ఉన్నటువంటి పరిస్థితి కూడా అట్లాంటిదే. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. అన్న కలవంగానే మర్చిపోయినావా అని నన్ను అడుగుతా. నేనే సినిమా హీరోలు మర్చిపోతారు కదా ఆటోగ్రాఫ్లు ఇచ్చి, అట్లా నన్ను అడిగితే నేను ఎప్పుడు మర్చిపోలేనని ఎప్పుడు ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ప్రసన్న కుమార్ గారి సహాయాన్ని నేను మధ్యలో చెప్తా, వారు చేసిన సహాయం కానీ. అలాగే మిత్రుడు అచ్యుత్ గారు, ఆత్మీయ మిత్రులు, నాకు బాగా దగ్గర వాళ్ళు, కలిసి నాతో పాటను పంచుకున్నారు, ఆటను పంచుకున్నారు. అన్నయ్య బోలే దిల్ బోలే మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్తాడు ఏదైనా ఎక్కడైనా కూడా. ఒక ఆరాటం కోసం తీసే సినిమాను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఆకాంక్ష, కోట్లాది మంది ప్రజలు తన విముక్తి కోసం ఆరాటపడుతున్నటువంటి సందర్భంలో కథ ఎవరు రాస్తారు? ఆ ఆశయం మీద కైగట్టిన వాడిని, ఆ ఆశయం మీద పాటలు పాడినవాడిని నేనే కథ రాయాలనుకొని నేనే నిర్ణయించుకున్నా. ఎందుకనంటే పురిటి నొప్పుల బాధ కన్న తల్లికి తెలుస్తుంది కానీ కాన్పు చేసే మంత్రసానికి తెలియదు, అట్లా అనుకున్నాను. కాబట్టి మనస్ఫూర్తిగా అచ్యుత్ ఈ సినిమాతో మంచి బ్రేక్, మంచి ముందుకెళ్తాడని నా నమ్మకం. ఎందుకంటే ఎక్కడో పాయింట్ తగలాలి, ఆ పాయింట్ మంచి టీంతో తగిలింది, ప్రొడ్యూసర్లు కానీ టెక్నీషియన్స్ కానీ. కాబట్టి మిత్రుడు అచ్యుత్ ఖచ్చితంగా ఈ సినిమాతో ఒక మంచి కొత్త లైన్లోకి వెళ్తాడు, అంటే మీనింగ్ కొత్త పొజిషన్లోకి వెళ్తాడు నా నమ్మకం. ఆయన కోసం ఫస్ట్ పాయింట్ ఆయన కోసం వచ్చింది. రెండోది మా మిత్రులు రామ్ సత్యనారాయణ గారు 75 సినిమాలు యాక్ట్ చేయడమే కష్టం, 75 సినిమాలు తీయడం. రెండోది తీస్తూనే ఉన్నాడు ఆయన, ఒక ప్రయత్నం, కొత్త ప్రయత్నం. ఆడుతుంది అనే తర్వాత విషయం. కొన్ని ఆడతాయి, కొన్ని ఆడవు, కానీ ఆయన ప్రయత్నంలో కొత్తదనం ఉంటుంది. ఒక ఇందాక ధనరాజ్ చెప్పినప్పుడు ఒక దీక్ష, ఒక పట్టుదల ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళి ఈరోజు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఈ రోజున ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆయనకు కూడా అభినందనలు. అదేవిధంగా ఈరోజు ఈ సాయంకాలం హీరో బోలే గారు చాలా చక్కగా, నాకు ఈ పాయింట్ చాలా నచ్చిన పాయింట్. ఎందుకంటే ఒక సినిమాకి రీ రికార్డింగ్, ఇంతకుముందు ఎప్పుడో పాత సినిమాలకి ముందు లిరిక్స్ రాసి తర్వాత మ్యూజిక్ చేసేవాడు. ఒక సినిమాకి రీ రికార్డింగ్ చేసిన తర్వాత షూట్ చేయాలనేది అది కొత్త ప్రక్రియ. రెండోది ఆ స్తోత్రం మీద వర్క్ చేయడం అనేది నిజంగా చాలా కెపాసిటీ ఉంటే కానీ ఆయన్ని తీసుకుని ఉంటారని నా నమ్మకం. అంతే అందంగా ఉంది. ఆ సాంగ్ కూడా విన్నాను, ఎంత క్యాచీగా ఉందంటే అన్ని సాంగ్స్ అలాగే ఉంటాయని నా నమ్మకం. అదేవిధంగా ఈ రీ రికార్డింగ్ కోసం నేను ఈ సినిమా ఒకసారి చూస్తాను ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్ బోలే గారు. ప్రతి ఒక్కరు, ధనరాజ్ పర్టికులర్లీ ఐ వాంట్ టు సే, నిజంగా చాలా చక్కగా మాట్లాడారు. మిగతా సినిమా మాట్లాడుతుంది. ధనరాజ్ నిజంగా నేను అదే మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం వచ్చి తల్లికి మనం ఏమిస్తున్నాం వెనక్కి ఏదో రకం. ధనరాజ్కి ఆ పట్టుదల ఉంది. కేవలం ఈ రోజున యాక్టర్ చేసుకుంటూ చాలామంది, నథింగ్ రాంగ్, సంపాదించుకోవడం తప్పేం లేదు, దాన్ని ఎలా ఖర్చు పెడతాం కూడా మన ఇష్టమే. కానీ మళ్ళీ ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీలో రూపాయి నేను పెట్టడానికి ముందుకు వచ్చానంటే అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రతి ఒక్కరికి, ప్రతి హీరో ఈ సినిమాలో ప్రతి హీరో అందరికి కూడా ఖచ్చితంగా నేను అచ్యుత్తో కలిసి సినిమా చూస్తాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక మంచి సినిమా మనం చూడబోతున్నాం. ఒక ఎంటర్టైన్మెంట్, కొత్త పాయింట్తో, కొత్త ప్రక్రియతో తీసిన సినిమా. విషింగ్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. ఇవాళ నేను వెళ్ళడానికి అడిగిన పెద్ద కారణం ధనరాజ్. నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి ఆర్టిస్ట్ కూడా. మేమిద్దరం కలిసి గుండ్లో గోదావరి సినిమా చేసాం. అండ్ ఫెంటాస్టిక్ టైమింగ్ ఉన్న వ్యక్తి. ఎప్పుడు ధనరాజ్ సరదా కనివ్వండి అనమాట, నువ్వు కామెడీ కన్నా విలన్గా చేస్తే చాలా బాగుంటుంది ధనరాజ్, ఆ సైకో విలనిజం అదిరిపోతుంది నీలో అని చెప్పి. అది రియల్ లైఫ్ క్యారెక్టర్ నుంచి చెంటే చెప్పిన విషయం. ఇవాళ తను ఇలా స్క్రీన్ మీద చూడడం, అలాంటి క్యారెక్టర్స్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా చేసారు కూడా, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్
మనం నమ్మిన కథని తెరపై ఎక్కించడం ఎంత కష్టమో నాకు తెలుసండి, ఎంతకాలం ఇది చేసుకుంటూ వచ్చాను. అలాంటిది ధనరాజ్ తనకి తనే ప్రొడ్యూస్ చేసుకుని, అందులో నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం తన కొడుకు ఫోటో ప్రెజెన్స్ ఉంటుంది పైన, చాలా క్యూట్గా ఉంటుంది. సో తనకి సినిమా తను కోరుకున్న విజయాన్ని పేరుని అందిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారికి ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఎస్పెషలీ ఈ సినిమాలో కాస్ట్ మనోజ్, అనిల్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఇందాక డైరెక్టర్ గారు చెప్తుంటే ఇండాలనికే చాలా హ్యాపీగా ఉండిందండి. ఆయన కష్టాలు పడి ఆయన నమ్మిన కథని వాళ్ళు తీయగలిగారు. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.